మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. ఈ బహువ్రీహి సమాసంలో కూడా దాదాపుగా ఉత్తర పదంలో మార్పులు జరిగినప్పుడు ఎలా ఉంటాయి, పూర్వపదంలో మార్పులు జరిగితే ఎలా ఉంటాయి, సమాసానికి అంతిమ ఎటువంటి ప్రత్యయాలు, సమాసాంత ప్రత్యయాలు ఏవి వస్తాయి అనే విషయాలు మనం చూసాము. ఇందులో కొన్ని 2 బిందువులు ఉన్నాయి. ఆ బిందువులు రాసుకొని మనం నెక్స్ట్ వాక్య నిర్మాణంలోకి వెళ్దామండి. వాక్యాలు ఈ బహుళీ సమాసానికి సంబంధించి ఎన్నైతే మనము భిన్న భిన్న ప్రకారాలుగా భిన్న భిన్న విధాలుగా మనం ఉదాహరణలు చూసామో, బిందువులు చూసామో, వాటిని ఎలా ఉపయోగించాలి వాక్యంలో, అవి ఏ రకంగా వాక్యంలో తీసుకోబడతాయి అనేది మనం ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దామండి. అందులో ఒక బిందువు రాసుకోండి. నిన్న అంతిమ బిందువు ఏం రాసుకున్నాయండి? అంతిమ ఉదాహరణ చెప్పండి ఒకసారి మీలో అంతిమ బిందువు రాసిన వాళ్ళు ఒకసారి చెప్పండి. స్థూల కకుట్ మహోదయ. స్థూలం కకుదం యస్య సహ. స్థూలం కకుదం యస్య సహ. స్థూల కక్కుడు, క్షీణ కక్కుడు అంటే ఉన్నతమైన కక్కుడు అంటే ఏమంటారు దాన్ని? నిన్న సత్యనాథంగా ఉన్నతం కకుదం యస్య సహ. మూపురం 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 మూపురం. ఓకే, సంతోషం. జీ జీ జీ. తో అది దాని యొక్క అర్థము. ఇప్పుడు నెక్స్ట్ బిందు రాసుకో. అందులోనే బహువ్రీహి సమాసంలో త్రీ సంఖ్యాపదం పూర్వపదంలో ఉంటే, త్రీ అనే సంఖ్యాపదం పూర్వపదంలో ఉంటే, బహువ్రీహి సమాసంలో త్రీ అనే పూర్వపదం, త్రీ అనే సంఖ్యాపదం, త్రీ అనే సంఖ్యాపదం పూర్వపదంలో ఉంటే ఇంకా ఉత్తర పదం అనేది కకుద శబ్దం ఉంటే ఉత్తర పదంలో కకుద శబ్దం ఉంటే ఆ శబ్దం యొక్క అంతిమ అకారం లోపిస్తుంది. ఆ శబ్దం యొక్క అంతిమ అకారము లోపిస్తుంది. ఆ శబ్దం యొక్క అంతిమ అకారము లోపిస్తుంది. ఆ శబ్దం యొక్క అంతిమ అకారము లోపిస్తుంది. చూపెట్టరా సార్, బుక్ చూపెట్టరా, పుస్తకం చూపెట్టరా. చూపిస్తా అండి. ఆ శబ్దం యొక్క అంతిమ అకారం లోపిస్తుంది. ఆ శబ్దం యొక్క అంతిమ అకారము లోపిస్తుంది. కానీ పర్వత విశేషం యొక్క కథనం ఉంటేనే, పర్వత విశేషం యొక్క కథనం ఉంటేనే
పర్వత విశేషం యొక్క అంటే పర్వతం యొక్క విషయం సందర్భం ఉంటేనే అప్పుడు అవుతుందంట. పర్వతం యొక్క విశేష కథనం ఉంటేనే. ఓకే, ఎగ్జాంపుల్ రాసుకోండి పైన కనిపిస్తున్న స్లైడ్ మీద. త్రీ కకుత్ ఇప్పుడు కకుత్ పదం ఇక్కడ పర్వతానికి కూడా వచ్చిందండి. కకుత్ అంటే మనకి కేవలం పశువులకే కాకుండా, ఆవులకు, వృషభాలకే కాకుండా పర్వతాన్ని కూడా కకుత్ అని చెప్తే అది కూడా ఉపయోగిస్తాను. చూడండి, కకుత్ అంటే అది కూడా ఉపయోగిస్తాము. త్రీ కకుత్ పర్వతః, త్రీని కకుదాని ఉగ్రవాక్యం అండి. ఉదాహరణ, ముఖ్య ఉదాహరణ ఏంటి? త్రీ కకుత్ పర్వతః, త్రీని కకుదాని అంటే కకుదాకారాని శృంగాని. కకుద ఆకారం అంటే నూపురానికి ఆకారం అంటే మనకు పశువులకు ఏ విధంగా ఇప్పుడు మనం చెప్పిన ఏ రకంలో ఉంటుందో అదే ఆకారంలో ఏవైతే పర్వత శిఖరాలు ఉన్నాయో కకుద ఆకారాన్ని శృంగాని, బ్రాకెట్ రాసుకుని, బ్రాకెట్ కనిపిస్తుంది. దీని కకుదాని యస్య సహా, మామూలుగా అయితే ఆ కకుదాని ఏ దానికి సమానంగా? కకుదాకారాన్ని శృంగాని, కకుద ఆకారము కలిగిన శృంగములు అంటే పర్వతములు, పర్వతం యొక్క శిఖర భాగములు ఏవైతే ఉన్నాయో అది మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, మహోదయ అంటే ఇక్కడ కాకుదము అంటే కొమ్మేమోనండి, వాటికి ఉంటాయి కదా. శృంగం అనేది కొమ్ములు కూడా వస్తుందండి, పర్వతాన్ని కూడా వస్తుంది, పర్వతార్థం కూడా వస్తుంది అన్నమాట. పర్వతార్థం కూడా తీసుకుంటాయి ఇక్కడ. అందుకే ఆ 3 శిఖరములు కలిగే పర్వతము, అందుకే త్రీ కకుత్ పర్వత అని చెప్పాను. ఇదే శృంగ శబ్దము పర్వతార్థం కూడా వస్తుందండి. అర్థమైందా? అందుకే ఒక్కొక్క శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. మనకు తెలిసిన ఒకే అర్థం దీనికి అని చెప్పి అర్థం చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అర్థానికి అనర్థం వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ యాగ వ్యవస్థలో మన పెద్ద పెద్ద యాగం నడుస్తూ ఉంటాయి, యజ్ఞ యాగాలు. అక్కడ పశువధ, పశు పురుడాశము అని చెప్పి కొన్ని శబ్దాలు వచ్చాయన్నమాట. దానికి యథార్థ అర్థం తెలుసుకోకుండా ఇప్పుడు వేదంలో పశువధ, పశు బలి ఉంది, అందుకే పశు బలి ఇవ్వాలి, వపాకు బలి ఇవ్వాలి, అది దాన్ని ఉపమా ఇచ్చి ఏదైనా పోల్చి చెప్పింటే ఇలా ఉంటుంది అలాగా అని చెప్పి ఏదైనా సిద్ధాంతం చెప్పడానికి ఉదాహరణ తీసుకుంటాం. దాన్ని అలా కాకుండా నిజంగా పశువధ ఇవ్వాలని చెప్పి చాలా మంది మన దక్షిణ ప్రాంతంలో అటువంటి పశుయాగాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయండి. కానీ అలా లేదు, ఎక్కడ కూడా వాస్తవంగా ప్రసంగాన్ని బట్టి చూసుకుంటేనా అటువంటి వేదాలు ఎప్పుడు అహింస అని చెప్పి ఉండటం కోసం ప్రస్తావిస్తుంది. అటువంటిది మళ్ళా హింస కోసం ఎందుకు కథం చేస్తుందండి? మన శాస్త్ర అహింసకి ప్రతిపాదిస్తున్నాడు. అహింస అంటే దుష్టుని దుష్ట వ్యక్తి సంహరించాలి, కానీ అనావశ్యకంగా సంహరించకూడదు. దానివల్ల ఏ ప్రయోగం సిద్ధించలేము. ఒక ప్రాణిని హింసించి మనకి భిన్న భిన్న ప్రయోగాలున్నాయి, భిన్న భిన్న ప్రకారాలున్నాయి, అవి చేయొచ్చు. కానీ పశుబలి పశువధ అనేది ఎక్కడ అది లేదు. దానికి సమాధానంగా చాలా మంది విద్వాంసులు ఒక పుస్తకం రచించారని. పండిత్ యుధిష్ఠిర్ మీమాంసకు ప్రకాండ విద్వాంసుడు అతను. ఆయన కాశీలో కూడా మన దక్షిణ ప్రాంతంలో వచ్చి కూడా ఇటువంటి చేస్తూ ఉన్నప్పుడు యుక్తంగా వాళ్ళు ఏ ప్రమాణాలు అయితే చూపిస్తారో అదే ప్రమాణం, వేద ప్రమాణం ఏవైతే ఇక్కడ పశు పురుడాశకి కథనం ఉంది కదని వేదంలో ఉంటే దానికి ఇదిగా తాత్పర్యం ఇది అని చెప్పి ఈ సందర్భంలో ఈ ప్రకారం ఇది అర్థం తీసుకోవాలి అని చెప్పి యథార్థంగా వాళ్ళు చెప్పిన మంత్రానికి ఇది యథార్థ అర్థం అని చెప్పి వాళ్ళని నిషేధించడానికి కనీస ప్రయత్నం చేశాను. చాలా మంది స్వీకరించారు, అలా చేయటం లేదు. కానీ ఇంకో కొంతమంది పరంపరావాది ఉంటారు కదండి, ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నామండి మా పరంపరలో, ఇది ఇప్పుడు అది స్వీకరించాలని మాకు అది సాధ్యం కాదు అని చెప్పి కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ సత్యాన్ని గ్రహించడం కోసం ఎల్లప్పుడూ మనం తత్పరంగా ఉండాలి. అసత్యాన్ని వదిలిపెట్టడానికి, సత్యాన్ని గ్రహించడానికి కోసం ఎప్పుడు తత్పరంగా ఉండాలి అన్నమాట. పరంపరగా అంటే కొంచెం ఏదైనా ఒకటి అంధ పరంపరగా వస్తూ ఉంటుంది, ఏదో తెలియక చేస్తూ ఉంటారు అని చెప్పి అందరం చెప్పి అట్లే అలా చేసుకుంటామని చెప్పండి. ఒక నాకట్ సంప్రదాయం అని చెప్పి ఒక స్థాయి అయిందండి.
అప్పట్లో. ఏంటి నారాయణుడు కనిపించాలంటే ఏంటండి, నారాయణుడు కనిపిస్తాడు, బ్రహ్మ విష్ణు కనిపిస్తా అంటే ముక్కు కోసుకోండి అని చెప్పాడు ఒక పూజారి. నిజంగా అలాగనే అవుతుంది అని చెప్పి అది ఏదో కారణం చేత అప్పుడు ఏదో అతనికి ఆ ముక్కు తెగిపోయింది, కింద పడ్డాడు, పైన ఏదైనా పూజ విధానం చేస్తూ ఉండొచ్చు, అక్కడ కింద పడి అంత అయిపోయింది. ఏంటి పూజారికి ఇలా అయిందంటే, లేదండి శివుడికి దర్శనం కావాలంటే ఈ ముక్కు కట్ చేసుకుంటే శివుడి దర్శనం అవుతుంది, మనకి ఎందుకంటే ఎటువంటి కోరికలు అవన్నీ ఉండకూడదు, అది ఏదో కొంచెం ఆ రకం చెప్పి ముక్కు కోసుకుంటే నారాయణుడు కనిపిస్తా అని చెప్తే నిజంగా అందరు చెప్పి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్తే నిజంగా అలా అని చెప్పి ఆయన అట్లా చేసుకున్నాడు. స్వామి మీరు చెప్పారు ముక్కు కోసుకుంటేనా నారాయణుడు బ్రహ్మ విష్ణు కనిపిస్తా అని చెప్పి కనిపించలేదంటే, నువ్వు కూడా అలా చెప్పు, నాకు కూడా ఏం కనిపించలేదు, అలా చెప్తే మనం మూర్ఖులు అయిపోతారు సమాజంలో ప్రజల దృష్టిలో, కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పి అడిగిన వాళ్ళకు అందరూ ముందుకు రాదు, ఎవరితో వస్తుంది వాళ్ళకే చెప్పేది మనం, వాళ్ళకు చెప్పు ఆయన ఒక సంప్రదాయం తయారైపోయినాం. అందరూ అలా చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ కు ఒక బుద్ధిమంతుడు నైనా ఇదంతా అలాంటి ఏం లేదు, వీళ్ళంతా అంధ పరంపర, నారాయణుడు కనిపించడు ఏం కనిపించడు, ఇది బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనులు అలా ఏదో అంధ పరంపర నడిపించారు అని అక్కడి నుంచి అది నిలబడిపోయింది అన్నమాట. అట్లా కొంతమంది అంధ పరంపరలో ఒకసారి అదే ప్రవాహంలో తొలగిపోతుంటామండి. ఇప్పుడు ఏదంటే కదా, ఒక మేక ఒకటి దారి దాటున్నా వెనక ఏమున్నాయి ఆలోచించామంట, అన్ని మేకలు అలాగే పోతుంటాయన్నమాట, గొర్రెల మంద అని చెప్పి అంటుంటాం కదా, అలాగా ఒక్కోసారి అలా సంప్రదాయం అలా కొన్ని అజ్ఞానవశాత్ లేదా అలా అవుతుంటాయండి, కొన్ని స్వార్థవశాత్. అంటే మనం ఎప్పుడైతే ఈశ్వరీయ శ్రద్ధ ఎప్పుడు తగ్గిపోతుందో, మనలో కామక్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే లోపాలు వచ్చాయో దోషాలు వచ్చాయో ఇటువంటివి స్వార్థంతో యుక్తమైనటువంటి సంభావన అవుతుందండి. కాబట్టి అట్లా ఏదో కారణం చేత వచ్చి ఉండొచ్చు, అది తెలియకుండా వాళ్ళు ఏదో పరిస్థితి విశేషణ చేసి ఉండొచ్చు, దాన్ని అలా చూసుకోకుండా దాన్ని పరంపర మనం మొదలు పెట్టకూడదు. అందుకే యథార్థం తెలుసుకోవాలి. అస్తు అది ఏదో విషయం సందర్భాన్ని బట్టి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ పుస్తకం ఏదైతే దానికి విరుద్ధం తప్పని చెప్పిన ఆ పండిత్ యుధిష్ఠిర మీమాంస పుస్తకాన్ని చూశాను, అది చదివాను కాబట్టి కొంచెం మీకు చెప్పగలుగుతున్నాను. అది మనం ఒకేసారి వాళ్ళకి ఖండించలేము, వాళ్ళకి ప్రమాణం కావాలి. మనం ఒకేసారి ఇది తప్పు అంటున్నా ఇది కరెక్ట్ అని చెప్పి చూపించాలన్నమాట. ఒకేసారి మనకు ఖండించడం యుక్తి సంగతం కాదంట. వాళ్ళకు సంతోషజనకమైనటువంటి మనం వితర్కపూర్వకంగా చెప్పామంటే వాళ్ళు స్వీకరిస్తారు. కొంతమంది టైం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మనసు కూడా మారిపోతాయి. అన్ని క్రియాకలాపాలు బాగానే ఉంటాయి, ధార్మిక పూర్వకంగా అన్ని చేస్తాను, ఎంతో నిష్ఠా శ్రద్ధ భక్తి చేస్తారు అన్నమాట. ఆ భక్తి శ్రద్ధలో కొన్ని ఏదో పరంపరగా వచ్చినంత త్వరగా వాడిని వదులుకోలేదు అనమాట. కాబట్టి వాళ్ళకి నిదానంగా మనం నచ్చజెప్పాలి, అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే దీనికి సంబంధించిన పుస్తకాలు యజ్ఞ యాగాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఎవరికైనా ఇటువంటి విషయంలో చాలా మంది చూస్తూ ఉంటారు. మీకు కావాలంటే పండిత్ యుధిష్ఠిర మీమాంసక పుస్తకం పంపిస్తాను, వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు మీరు ఎవరికి అడిగితేనా. దానికి వాళ్ళు ఏ మంత్రం తీసుకొని ఇప్పుడు ఎన్నైతే యాగాలు ప్రచలితమై ఉన్నాయో మన దక్షిణ ప్రాంతంలో కావచ్చు, ఉత్తర ప్రాంతంలో కావచ్చు. ఉత్తర ప్రాంతంలో చాలా తక్కువగా చేస్తాను బస్సు పల్లి యాగము. మైసూరులో, మన బెంగళూరులో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రాలో కూడా, ఆంధ్రలో తెలంగాణ చాలా చేస్తూ ఉంటది అన్నమాట. వాళ్ళకి నాకు తెలిసి అందరికి తెలుసు కూడా, కానీ మనం ప్రయత్నం చేయొచ్చు ఆపడానికి, అది వేద విరుద్ధం అని చెప్పి అస్తు. కానీ అది మనకు తెలిసి ఉండాలి, ప్రామాణిక మనం ఏదైనా దాన్ని అర్థం చేసుకొని చదువుకొని వాళ్ళకి ప్రామాణికంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అండి మన వంతుగా. అస్తు. ఏదైనా కావాలనుకునే వాళ్ళు ఆ పుస్తకం చెప్తే నేను పంపిస్తాను. హిందీకి వచ్చిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది, సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇంకా అట్లయితే చెప్పాల్సిన అవసరం ఉండదు. అది ఇంకా వారు స్వయం కూడా దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేయొచ్చు. అస్తు. నాకు పంపండి సార్. జీ అలాగే అండి. మీరు మళ్ళీ ఒకసారి నన్ను ఎవరికైతే కావాలనుకుంటున్నా ఒకసారి కాంటాక్ట్ చేయండి, నేను పంపిస్తాను. అస్తు. ప్రకృత మనుషురామ. ఇక్కడ శిఖరం కకుదాకారాని శృంగాని యస్య సహ త్రికకుద్ పర్వత, త్రికకుత్ పర్వత. ఇక్కడ ఏంటండి త్రికకుద్ వస్తుంది. ఆ కకుద శబ్దంలో అంతిమ, ఇది పర్వత విషయం కదా, పర్వత విషయంలో ఏమవుతుంది, పర్వతం యొక్క విషయం అయితే కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపిస్తుంది. కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం కూడా లోపిస్తుంది. కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం కూడా లోపిస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే త్రికకుద్ అనేది త్రికకుద్గా మారిపోతుంది అనమాట. త్రికకుద్గా మారిపోతుంది.
త్రికకుత్ పర్వత లేదా త్రికకుత్ పర్వత అంతిమ తకారం వస్తుంది, హలంత తకారం, అది గమనించండి. అస్తు ఇది మనకు ఇది పర్వత, ఈ కకుద అనే శబ్దం పర్వతం యొక్క సందర్భంలో వచ్చింది కాబట్టి కకుద్ యొక్క ఒక అర్థం ఏంటి, మనము నిరుపదము తీసుకుంటాము, ఇంకోటి మూపురము, ఇంకోటి ఇది పర్వతం కూడా తీసుకుంటాం, సందర్భాన్ని బట్టి ఇది తీసుకోవాలి. అస్తు నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ఒకవేళ ఉత్ మరియు వి ఉపసర్గం పూర్వపదంలో ఉంటే, ఉత్ మరియు వి ఉపసర్గం పూర్వంలో ఉంటే, ఉత్ మరియు వి ఉపసర్గం పూర్వపదంలో ఉంటే, ఉత్ మరియు వి ఉపసర్గం పూర్వపదంలో ఉంటే, మరియు కాకుద శబ్దం ఉత్తర పదంలో ఉంటే, కాకుద శబ్దం ఉత్తర పదంలో ఉంటే ఆ శబ్దానికి అంతిమకారం లోపిస్తుంది. కాకుద శబ్దం ఉత్తర పదం ఉంటే ఆ శబ్దానికి కూడా అంతిమ ఆకారం లోపిస్తుంది. ఆ శబ్దానికి కూడా అంతిమ ఆకారం లోపిస్తుంది. ఓకే, పూర్వపదంలో ఉన్నారు. ఒకవేళ ఉత్ ఉపసర్గం ఉన్నా లేదా వి ఉపసర్గం పూర్వపదంలో ఉన్నా కూడా ఉత్తర పదం ఉండే కాకుద శబ్దానికి పైన ఏమని చెప్పుకున్నాం, ఎందుకు చెప్పుకోవాల్సింది, పూర్వపదంలో త్రి శబ్దం ఉంటే ఉత్తర పదంలో కాకుద శబ్దం ఉంటేనే అంతిమ ఆకారానికి లోపం చేస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా పూర్వపదంలో వి ఉపసర్గం ఉన్నప్పుడు వస్తుంది, పూర్వపదంలో ఉత్ ఉపసర్గం ఉన్నప్పుడు కూడా ఉత్తర పదంలో ఉండే కకుద శబ్దానికి అంతిమ ఆకారం లోపం చేసుకోవచ్చు అని చెప్పి ఈ నియమం చెప్పిందండి. రాసుకోండి. దీనికి ఉదాహరణ ఉత్ కాకుద్ మూల ఉదాహరణ ఉత్ కాకుత్ ఉద్గతం కాకుదం యస్య. ఉద్గతం కాకుత్, చూడు తాలు అని అర్థం వచ్చింది, చూడు అర్థం మారిపోయింది. ఒక శబ్దానికి ఎన్ని అర్థాలు మారిపోతున్నాడు. ఉద్గతం కాకుదం యస్య, ఉద్గతం కాకుదం యస్య, ఉద్గతం కాకుదం యస్య సహ, ఉద్గతం కాకుదం యస్య సహ. నేను డాష్ ఇచ్చేసి ఉత్ కాకుద, ఉత్ అనే పూర్వపదంలో ఉంది, కాకుద ఉత్తర పదంలో ఉంది. ఉత్ ఉపసర్గం పూర్వపదంలో ఉన్నప్పుడు కాకుద శబ్దానికి ఏమవుతుంది, అంతిమాకారము తీసివేస్తాం. అంతిమాకారం తీసేస్తే ఏమవుతుంది, దకారం నుండి ఆకారం తీసివేస్తాం. అప్పుడు ఉత్ కాకుద్ అలా వస్తుంది. ఉత్ కాకుద్, అదే ఉత్ కాకుత్గా మారిపోతుంది. దకారం తకారంగా మార్చేస్తాం. ఉత్ కాకుత్ అలా, కాకుద్దు లేదా కాకుత్ రెండు పెట్టుకోవచ్చు. రెండు ప్రయోగాలు కనిపిస్తుంటాయి వికల్పంగా. ఇది అండి ఉత్ కాకుద్ అంటాం, లేదా ఉత్ కాకుత్ అంటే ఎవరి యొక్క తాలు ఉఠా హువా హై అంటే, తాలు అంటే ఏమిటంటే ముందు తాలు అంటే మన దవడల భాగం అండి. దవడల లేవటం అంట, పొంగినట్టుగా. మన దవడలను పొక్కులిచ్చి పట్టుకున్న నోట్లు నీళ్లు పోసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, అటు లావుగా ఉంటాయి కదా, అలాగే ఉన్నతంగా ఉండటం అంట. అలాగా ఉన్నతంగా ఉంటామట. అంటే ఎవరికైతే తాలు ఉన్నతంగా ఉందో అటువంటి పురుషుడిని ఉత్ కాకుద్ అంటాం. ఇక్కడ చూడు తాలు అంటే శ్రిక్కిని నాలుక, శ్రిక్కి అంటే ఇంకోటి ఏంటంటే నాలుక కింది బాగానే ఒక పండ్ల అడుగు కిందాలకు కొంచెం పైన శ్రిక్కిని నాలుక మడత పెట్టి మనం పైకి మడత పెట్టామనుకోండి, లోపలికి అనుకుంటుందండి అవుతుందన్నమాట. అది నాకు అడ్డుగా ఉంటుందన్నమాట.
అది అటాచ్మెంట్ గా ఉంటుందంట. దాని శృక్కిని భాగం అంటాం. దానివల్ల మనకు గోదల్లో కూడా కొంచెం ఏదైనా మాట్లాడే గడ్డలు పడుతుంటాయి, గడ్డలు గుంతలుగా పడుతుంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ గుంత పడతాయి, చెంపలు భాగం ఉంటుంది కదా, 2 చెంపల దగ్గర అవి దాన్ని తాలు కింద తీసుకుంటామంట. ఓకేనా? సో ఆ తాలు అనేది ఎవరికైతే ఉన్నతంగా ఉన్నాయో, ఎత్తుగా ఉన్నాయో అటువంటి పురుషుడు. చూడండి, కాకుల శబ్దం ఎన్ని అర్థాలు వచ్చాయి ఇక్కడ, అలా అనేక అర్థాలు ఉన్నాయండి. అందుకే సందర్భాన్ని బట్టి, ప్రకారాన్ని బట్టి తీసుకున్నాం అనుకోండి, అర్థానికి అనర్థం కాదు. ఇప్పుడు దాదాపుగా మన పురాణాల్లో అయితే 18 పురాణాల్లో చాలా ప్రకల్పితాలు, చాలా అశ్లీలత కూడా, ఆ రకంగా అశ్లీలత కూడా ఉంది దాంట్లో. అందుకే అన్య సంప్రదాయాలకు మీ మత సంప్రదాయాల్లో అశ్లీలత ఉన్నప్పుడు మా గ్రంథాలు ఉంటే తప్పే ఉందండి. ఋషి మహర్షులు ఎప్పుడు అశ్లీలతకి కొంచెం ఉత్తేజనాత్మకమైన శబ్దాలు కూడా ఉపయోగించదు. అటువంటిది మన గ్రంథాల్లో, మన పురాణంలో ఉత్తేజాత్మకమైనటువంటి శబ్దాలను ప్రయోగించాలంట. అని ఏదైనా అంటే ఎక్కడైతే సందర్భం వచ్చిందో దాన్ని చెప్పడం, సృష్టి నియమానుకూలంగా చెప్పడం తప్పు కాదు, కొన్ని చెప్పాలి. కానీ దాన్ని అతిశయోక్తిలో వెళ్ళి ఉల్లేఖించడం అది యుక్తి సంగతం కాదన్నమాట. అతిశయోక్తిలో వెళ్ళి ఉపయోగించడం అన్నమాట. దానికి ఆ ఒక్కదాన్ని ఆధారం చేసుకునేది ఉపమానంగా ఇచ్చిన దాన్ని వేరే విధంగా చెప్పి దాన్ని ఆ రకంగా ప్రస్తావించారు కొన్ని చోట్ల. అన్ని చోట్ల కాదు, మిగతా అన్ని బాగున్నాయి అట్లా. ఇప్పుడు ఎందుకంటే అన్య మతావలంబికి ఏంటంటే ఇటువంటి ఛిద్రాన్ని వేసిన ఏదో ఒకటి చూస్తాం, ఒక్క పదాన్ని పట్టుకుని అంతా మీ గ్రంథం అంతా అదే విధంగా ఉండేవండి అని చెప్పి అలా ఉంటుందట. ఇప్పుడు ఈ సైడ్ అయినా ముస్లిం అన్న అటువంటి మన దాంట్లో ఉండే గ్రంథాలను ప్రామాణికంగా తీసుకుని అలా చూపిస్తున్నానండి. మీ వేదంలో, మీ పురాణాల్లో ఇలా ఉందండి. ఎందుకంటే మన పురాణ ప్రామాణిక గ్రంథాలు, ఎందుకు ఋషి మహర్షుల ద్వారా రచించబడినటువంటి అటువంటి వాళ్ళ పేర్లు తీసుకొని మనం అన్యథా అర్థం చెప్తున్నామట, దాన్ని అన్యతగా భావిస్తున్నామట. మనకు కూడా ఒకసారి నిజంగా మన దేవతలు ఇలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదండి? మన పెద్దవాళ్ళు ఇలా చేసినప్పుడు ఇట్లా చేయొచ్చేమో, తప్పు లేదేమో, అట్లా మనం సమన్వయం చేసుకున్న దాంట్లో యుక్తిపూర్వకంగా దాన్ని అడ్జస్ట్మెంట్ అవుతామట. దేవతలు చేసినప్పుడు ఇంకా వెనక బుద్ధి పెట్టి ఆలోచించాం, అది వాస్తవమా కాదా, సిద్ధాంత అనుకూలమైందా కాదా అని చెప్పి. అస్తు ఉద్గతం కాకుత్ యస్య సహ ఉత్ కాకుత్ అంటే ఎవరికైతే తాలు అనేది ఉన్నతంగా ఉందో అటువంటి పురుషుడు. అలాగే వి కాకుత్, ఎవరికైతే కాకుత్ అని శృక్కిని భాగం చెడిపోయిందో లేదంటే ఏదో భగ్నమైందో, దోషయుక్తమైందో, రోగయుక్తమైందో అటువంటి వి కాకుత్. ఓకేనా? ఇది వికృతం వికృతం అయిపోయింది, నష్టమైపోయింది, నాశనం అయిపోయింది లేదా భగ్నం అయిపోయింది. వికృతం అంటే వికారం చెందింది. వికృతం కాకుద్ యస్య సహ వికాకుద్. కాకుద శబ్దంలో ఉండే అంతిమకారం లోపిస్తుంది కాబట్టి కాకుద్ అంటున్నాడు డైరెక్ట్ గా. వికృతం కాకుద్ యస్య సహ వికాకుద్. ఇక సూత్రం ఉద్విభ్యాం కాకుదస్య అనే సూత్రం ప్రకారం అండి. ఉద్విభ్యాం కాకుదస్య. ఓకే, వికృతం కాకుదం యస్య సహ వికాకుద్. వికృతం కాకుదం యస్య సహ వికాకుద్. ఓకే, నెక్స్ట్ అంతిమ బిందు ఒకటి రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ఒకవేళ పూర్వపదము పూర్ణ శబ్దం ఉంటే మరియు ఉత్తర పదం అనేది కాకుద శబ్దం ఉంటే బహువ్రీహి సమాసంలో ఒకవేళ పూర్వపదము పూర్ణ శబ్దం ఉంటే మరియు ఉత్తర పదము కాకుద శబ్దం ఉంటే ఉత్తర పదం కాకుద శబ్దం ఉంటే ఆ శబ్దం యొక్క ఆకారం వికల్పంగా లోపిస్తుంది. అంటే కాకుద శబ్దం యొక్క ఆకారం, అంతిమ ఆకారం, కాకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం వికల్పంగా లోపిస్తుంది. పూర్ణ శబ్దం ఉంటే వికల్పంగా లోపిస్తుంది. ఇది కాకుద శబ్దంలో
ఉండే అంతిమ ఆకారం ఒకసారి లోపిస్తుంది, ఒకసారి లోపించకపోతే అలాగే ఉంటుంది. కాబట్టి ఉదాహరణ రెండు ఉంటాయి చూడండి. ఇక్కడ పూర్ణ కాకుద్, పూర్ణ కాకుదహ. లోపించకపోతే కాకుద అకారం కాబట్టి విసర్గం వస్తుంది. పూర్ణ కాకుదహ, పూర్ణ కాకుత్, పూర్ణ కాకుదహ, పూర్ణ కాకుత్, పూర్ణ కాకుదహ. అంటే సంపూర్ణంగా తాళు కలిగిన వ్యక్తి, అంటే పూర్తిగా ఉంది, దాంట్లో సగం లేదు, ఖండించలేదు, వికృతం కాదు, ఏం కాదు, సంపూర్ణంగా యుక్తిపూర్వకంగా ఉచితంగా ఉన్నారు, సమ్యక్ మంచిగా ఉందన్నమాట. అంటే పూర్తిగా తాళు కలిగినటువంటి పురుషుడు ఆ మనిషి. పూర్ణ కాకుత్ పురుష లేదా పూర్ణ కాకుదః పురుష. విగ్రహాక్యం వస్తుంది పూర్ణం కాకుదం యస్య సహ, పూర్ణం కాకుదం యస్య సహ అలా వస్తుంది. పూర్ణం కాకుదం యస్య సహ అలా వస్తుంది. ఓకేనా మహోదయ, మహోదయ ఈ బుక్ పేజ్ పంపరా? జీ జీ చెప్పండి. ఈ బుక్ పేజ్ కూడా వాట్సాప్ చేయించరా? కనిపిస్తుందండి, పంపిస్తాను. ఈ పుస్తకం సార్ అభ్యాసం కూడా చెప్పరా? కింద ఉన్న అభ్యాసం కూడా చెప్పరా? అలాగే అలాగే చెప్తాను. ఓకే, సో ఈ రకంగా ఈ ఉదాహరణ ఉంది. పూర్ణం కాకుదం యస్య సహ పూర్ణ కాకుద్. ఓకేనా, ఇవి ఉదాహరణలు అండి మనకు. ఇవి బహుళ సమాసం యొక్క అతి విస్తృతమైనటువంటి మనం వ్యాఖ్య చెప్పుకున్నాము. సో పూర్ణ కాకుత్ ఒకసారి కాకపోతే అంతిమాకారం లోపం కాకపోతే దా పూర్తిగా ఉంటుంది. పూర్ణ కాకుదహ, పూర్ణ కాకుదహ అని ఉంటుందండి. ఓకేనా, పూర్ణం కాకుదం యస్య సహ పూర్ణ కాకుదు పూర్ణ కాకుదహ అంటే పూర్తిగా తాళు కలిగినటువంటి పురుషుడు. ఓకే, వస్తుంది. ఇవి ఇప్పుడు ఈ సమాసం ఉపయోగించి విగ్రహ కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉపయోగించాలనేది కొన్ని చూద్దామండి. కింద అభ్యాసం. ఇక్కడ ఎవరైతే హవనం చేశారో ఒక వాక్యం, తెలుగు వాక్యం రాసుకోండి. కింద ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరైతే హవనం చేశారో ఇంకా అన్నము తిన్నారో, ఎవరైతే అన్నం చేశారో ఇంకా అన్నం తిన్నారో అంటే భోజనం చేశారో ఆ అతిథులను పంపించండి. అంటే సన్మానపూర్వకంగా ఆ అతిథులను పంపించండి. ఏం చెప్పండి? ఎవరైతే హవనం చేశారో ఇంకా అన్నము తిన్నారో, అయిపోయింది, అటువంటి అతిథులను విదా చేయండి. అంటే వాళ్ళని సాగనంపండి అంటాం కదా, అలాగా పంపించండి. పంపండి, పంపించండి అంటే మళ్ళీ అక్కడి నుంచి పంపించాం కదా, ఇక్కడి నుంచి పంపడం అట. ఇది వాక్యం. దీనికి ఎట్లా ఇచ్చాడు? కింద ఆన్సర్ చూడండి. ఆన్సర్ పక్కన ఇచ్చాడు. ఇక్కడ హుత హోమాన్, హుత అనేది తా ప్రత్యయాన్ని, హుత చేశాడు. ఏంటి? హోమం. హుత హోమాన్, హోమం చేసినటువంటి వ్యక్తి. హుత హోమాన్ సంధి చేశాం. ఇక్కడ హుత అనేది నిష్ఠా ప్రత్యాంతము, పక్కన హోమ శబ్దం, అనేది ప్రథమాంతంలో ఉన్నాడు. హోమాన్, హుత హోమాన్ అంటే హుత చేసేసాడు హోమం ఎవరైతే, అతను హుత హోమాన్ అంటాం. హుత హోమ యస్య సహ హుత హోమాన్, హోమం చేశాడు ఎవరైతే హుత హోమాన్ అంటామట. హుత హోమాన్. నెక్స్ట్ భుక్తౌదనశ్చ, భుక్త ఓదన భుక్తౌదన పక్కనిచ్చాడు. హవనం చేశాడు అంటే ఏంటి? హుత హోమాన్. భోజనం చేశాడు, అన్నం తిన్నాడు అంటే భుక్తౌదనశ్చ, భుక్త ప్లస్ ఓదనశ్చ అండి. భుక్త ఓదన, భుక్త అయిపోయింది.
భుక్తౌదనశ్చ ఇంకా, భుక్త ఏంటి, ఓదనం అంటే అన్నం, అన్నం, విసర్జ్య ప్రాగ్నికాన్, అటువంటి శబ్దం, తాన్ అతిథీన్ విసర్జయ సంప్రాప్తం, విసర్జయ సంప్రాప్తం, విసర్జయ సాంప్రతం, క్షమ్యతం, సాంప్రాప్తం అంటే ఇప్పుడే, సాంప్రతం అంటే ఇప్పుడు, విసర్జయ వాళ్ళని పంపించండి ఇప్పుడు. తాన్ ప్రాగ్నికాన్, తాన్ అతిథీన్, తాన్ అతిథీన్ లేదా మనకు అతిథి శబ్దం ప్రసిద్ధమైంది, కొత్త శబ్దం వచ్చి ఇదే రాసుకుని ప్రాగ్నికాన్, అటువంటి అతిథులను స్క్రీన్ సాంప్రతం విసర్జయ, స్క్రీన్ అటువంటి అతిథులను సాంప్రతం విసర్జయ, సాంప్రతం విసర్జయ. ఓకేనా? అర్థం దీని యొక్క అర్థం అండి. హోమాన్ బుక్త ప్రాగ్నికాన్ విసర్జయ సాంప్రతం, వెంటనే, సాంప్రతం అంటే వెంటనే, తొందరగా, శీఘ్రంగా, విసర్జయ పంపించండి, వాళ్ళకి లేట్ చేయొద్దు. ఉత హోమాన్ భుక్త ఓదనశ్చ, భుక్తులు, ఉత నిష్ఠా ప్రత్యాంతం, భుక్త నిష్ఠా ప్రత్యయం, అందుకే ప్రత్యాన్ని బట్టి అర్థం మనకు వస్తుంది. ఉత హోమం చేసినటువంటి వ్యక్తి, అన్నం తినేటువంటి వ్యక్తి, అతిథులను పంపించండి, అతిథులను సాగనంపండి, అలాగా. నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి. ఎవరికైతే భిక్ష ఇవ్వబడిందో, ఎవరికైతే భిక్ష ఇవ్వబడింది, ఎవరికి భిక్ష ఇవ్వబడిందో అటువంటి సన్యాసులు బయటికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఎవరికైతే భిక్ష ఇవ్వబడిందో అటువంటి సన్యాసులు బయటికి వెళ్ళిపోయినప్పుడు, అటువంటి సన్యాసులు బయటికి వెళ్ళిపోయినప్పుడు అటువంటి సన్యాసులు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎవరి కోసమైతే అటుకులు వండారో, పోవా అంటే అటుకులు, ఎవరికైతే అటుకులు వండారో వాళ్ళు ఆ రిత్వికులు అండి, ఆ రిత్వికులు ఎవరి కోసమైతే అటుకులు వండారో వాళ్ళు అంటే ఆ రిత్వికులు భోజనాలయంలోకి ప్రవేశించారు. ఇది వాక్యం. అర్థమైందండి? ఎవరికైతే భిక్ష ఇవ్వబడిందో ఆ సన్యాసి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎవరి కోసమైతే అటుకులు వండారో వాళ్ళు అంటే ఆ రిత్వికులు భోజనాలయంలోకి ప్రవేశించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సన్యాసులు వెళ్ళిపోయిన తర్వాత రిత్వికులు, యాగకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనాలయంలోకి ప్రవేశించారు. ఓకేనా? ఇది వాక్యం అండి మనకు. చూడండి దీనికి అర్థం ఎలా వచ్చేదో. దత్త భిక్షేశ్వరుడు, ఎవరికైతే భిక్ష ఇవ్వబడిందో అనే అర్థానికి, తెలుగు పదానికి ఏం చెప్పాను సింపుల్ గా, దత్త భిక్షేషు అంటే ఎవరికైతే భిక్షం ఇవ్వబడింది, ఎవరికి? యతీషు, ఏ సన్యాసులకైతే ఇవ్వబడింది భిక్షము, ఏ సన్యాసులకైతే, అలాగా. దత్త భిక్షేషు యతిషు అంటే ఎవరికైతే భిక్ష ఇవ్వబడి అక్కడ సన్యాసులు బయటికి వెళ్ళిపోయినప్పుడు చెప్పారా,
బయటికి వెళ్ళిపోయినప్పుడు అని చెప్పాను. దత్త భిక్షేషు యతిషు ఇది దత్త భిక్షేషు యతిషు 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 దత్త భిక్షేషు సమస్త పదం అండి. దత్త భిక్షేషే సమస్త పదం. యతిషు మామూలుగా సింగల్ పదం, స్వతంత్ర పదం. యతిషు భిక్ష ఇవ్వబడింది అటువంటి సన్యాసులు గృహాత్, ఆ సన్యాసులు గృహాత్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు, గృహాత్ గతవత్సు గృహాత్ గృహం నుండి, బహిః బయటికి, గతవత్సు వెళ్ళిపోయినప్పుడు, గతవత్సు అంటున్నాం, గతవత్సు వెళ్ళిపోయినప్పుడు, బహిః పక్వాపూప గతవత్సు అపూపాః ఏషాం పక్వాః అపూపాః ఏషాం తే పక్వ అపూప ఇది సమస్త పదం అండి. పక్వాః అపూపాః యస్య యస్మై స్వాది పక్వాః అపూపాః యస్మై ఎవరి కోసమైతే పక్వాపూప అంటామండి. అపూపాః ఎవరికి? పక్వాః అపూపాః యస్మై ఎవరికైతే, అందుకే అర్థాన్ని బట్టి మనం ఎవరి కోసమైతే పక్వాః అపూపాః యస్మై ఎవరి కోసమైతే సార్ మధ్యలో మీరు మాట్లాడకండి. ప్రాంప్టింగ్ చేద్దాం సార్, మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. చేసుకుంటే పర్లేదండి, మైక్ ఆఫ్ లో పెట్టుకుని చేసుకోవచ్చు, కానీ గోల గోలగా ఉంది. మహోదయ పేపర్ వెళ్ళిపోయిందా మళ్ళీ? ఇది బాగా సమస్య పెడుతుందండి. ఇది నెట్వర్క్ ఎందుకో మన అర్థం కాలేదు నాకు. మహోదయ నాకు పక్వా పూప ఎస్మే అక్కడి నుంచి వినిపించలేదు మీ వాయిస్. పక్వాపూపాః రిత్విజో భోజనాలయం ప్రావిక్షన్, భోజనాలయం ప్రావిక్షన్, భోజనాలయం అంటే భోజనాలయానికి, ప్రావిక్షన్ ప్రవేశించు. రిత్విజులు చాలా మంది ఉన్నారంటే ప్రావిక్షన్ బహుశా పెట్టామని, ప్రావిక్షన్ వచ్చేసారు. ఓకేనా? మళ్ళా చెప్పండి. పక్వాపూపాః భోజనాలయం ఋత్విజ పక్వాపూపాః ఋత్విజో ఋత్విజో భోజనాలయం అంటే ఋత్విజః సంధి వల్ల ఓ అయిపోయింది. ఋత్విజో భోజనాలయం, భోజనాలయానికి ప్రావిక్షన్ ప్రవేశించారు అంటే భోజనాలయం ప్రవేశించారు అంటే భోజనశాలకు ప్రవేశించాలని అర్థం. అదే మనం చెప్పుకునే పైన వాక్యం. దత్త భిక్షేషు యతిషు ఎవరికైతే ఇవ్వబడిందో భిక్ష అటువంటి సన్యాసులు గృహాత్ ఇంటి నుండి, బహిర్ బయటికి, గతవత్సు వెళ్ళిపోయినప్పుడు, పక్వాపూపాః ఋత్విజః ఎవరి కోసమైతే అపూప అంటే అటుకులు పక్వం చేయబడ్డాయో వారు, ఆ ఋత్విజులు భోజనాలయం ప్రావిక్షన్ భోజనానికి ప్రవేశించారు, భోజనాలయం ప్రావిక్షన్ ప్రవేశించారు. ఓకేనా? ఆచార్య దత్త అక్కడ కూడా యస్మై వస్తుంది ఆచార్య, ఎవరికైతే అన్నంగా. ఎక్కడండి? సమస్త పదం అన్నారు. దత్త భిక్షేషు ఎవరికైతే, ఎవరిని కావచ్చు ఇక్కడ, ఎవరిని తీసుకోవచ్చు. దత్త భిక్షేషు అది ఎవరిని కావచ్చు. భిక్ష దత్త భిక్షా యస్మై ప్రథమ సన్యాసం తీసుకుంటామంట. ఓకేనా? సో ఆ రకంగా ఇది రెండో వాక్యం చెప్పినాం. మూడో వాక్యం చూడండి. ఇక్కడ మాకు పక్వాపూపాః దత్త భిక్ష రెండు సమస్త పదాలు ఉపయోగించాను. ఇక్కడ దత్త భిక్ష సింపుల్ గా ఉంటే సమాసం చేయడం వల్ల వాక్యాలని మనం సంక్షేపంగా చెప్పొచ్చు అండి. అదే దీన్ని మన తెలుగు భాష రాసిన, హిందీ భాష ఎంతో విశాలంగా రాయాల్సి వస్తుంది అన్నమాట ఇదే వాక్యాన్ని. అస్తు. నెక్స్ట్ మూడో వాక్యం రాసుకోండి.
ఈ నగర నిరీక్షకుడు ఏ గ్రామానికైతే నీళ్లు అందాయో, ఏ గ్రామం వరకైతే నీళ్లు వెళ్ళాయో, లేదంటే ఏ గ్రామం వరకైతే నీళ్లు వెళ్ళాయో నగర నిరీక్షకుడు నహర్ నిరీక్షకుడు అండి. నహర్ అంటే కాలువ ఇవి ఉంటాయి కదా, మనకు గ్రామాల్లో చెరువులు కాలువలు ఉంటాయి కదా, మనకు నదులు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి నహర్. ఈ నహర్ అంటే నదీ నిరీక్షకుడు రాయండి. నదీ నిరీక్షకుడు అంటే నది ఇప్పుడు జల వ్యవస్థ చూసిన ఇప్పుడు అధికారులు ఉంటారండి, నీటి పారుదల శాఖ మంత్రులు, నీటి పారుదల ఎక్కడ నీళ్ళు ఎక్కడ వదలాలి, ఎక్కడ తీసుకొని రావాలి, వాళ్ళు అన్నమాట నీటి పారుదల అధికారులు. ఓకేనా తాత్పర్యం. ఈ నీటి పారుదల నిరీక్షకులు ఏ గ్రామం వరకైతే నీళ్లు వెళ్ళాయో ఆ గ్రామాన్ని నిరీక్షించడానికి వస్తారు. ఆ గ్రామాన్ని నిరీక్షణ చేస్తారు. ఆ గ్రామాన్ని చూడండి, మీకు అర్థమవుతుందా? ఆ గ్రామాన్ని నిరీక్షణ చేస్తారు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం అనే అర్థం ఉంటుంది కదండి. నిరీక్షిస్తా అంటే పరీక్షిస్తారు అని కూడా అర్థం వస్తుంది. నిరీక్ష అంటే ఏం చెప్పారు? ఎదురు చూస్తాయి. అది మన తెలుగులో అండి. ఎందుకంటే నిరీక్షిస్తున్నామని మన తెలుగులో అంటాము, ఇది హిందీ పదం అండి. నిరీక్ష అంటే అర్థం, దానికి తెలుగులో వస్తే మీరు చెప్పిన ఒక అర్థం తీసుకుంటారు. ఎంత నిరీక్షణ చేస్తుంది, ఎంత వెయిట్ చేస్తున్నారని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరీక్షణ అంటే నిరీక్షించడం అంటే పరీక్షించడం అలా తీసుకోవచ్చు. అని ఇప్పుడు మా సందర్భంలో చూడండి, దాన్ని నిరీక్షిస్తా అంటే ఎదురు చూస్తాను, నీటి కోసం ఎదురు చూస్తా అర్థం రాదు కదా. ఇక్కడ నగర నిరీక్షకుడు, నీటి పారుదల శాఖ మంత్రి ఏ గ్రామాలకు నీళ్ళు వచ్చాయి ఎందుకు దాన్ని పరీక్షించడానికి వస్తారన్నమాట. నీటి కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం చెప్పాస్తే కొంచెం యుక్తి సంగతం ఉంటుంది ఇక్కడ. మహోదయ పరిశీలిస్తారు అంటారండి. పరిశీలిస్తారు, నిరీక్షిస్తారు, ఏదైనా పర్యవేక్షిస్తారు, నిరీక్షిస్తారు, ఏదైనా చెప్పుకోవచ్చు అండి. కానీ వెయిట్ చేస్తారు అనేది ఇక్కడ అర్థం రాదు. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చాడు, అదే ఎంత సింపుల్ చెప్పినాడు. కుల్య నిరీక్ష, కుల్య అంటే నీటి, అదే చెరువులు నదులు చిన్న చిన్నవి. అయం అంటే ఈ కుల్య నిరీక్షకుడు అంటే చెరువు నదులు నిరీక్షించేటువంటి అధికారి. కుల్య నిరీక్షకుడు అంటే నీటి పారుదల అధికారి, చెరువు పారుదల అధికారి అని రాయండి. జల నిరీక్షణ అధికారి రాయండి. ముందుకు వేచి ఉంటారు. ఏంటండి? వేచి ఉంటారు, నిరీక్షిస్తారు, పరీక్షిస్తారు, అన్వేషిస్తారు. నిరీక్షణ అట్లా తీసుకోవాలండి అంటే అలా తీసుకోకూడదండి. మామూలుగా అర్థం యథార్థంగా మనకి ఏదైతే వాక్యార్థాన్ని బట్టి ఏదైతే వస్తే అది తీసుకుంటామండి. కాబట్టి అదే తీసుకోండి. ఈ నీటి పారుదల నిరీక్షకులు ప్రాప్తోదకం గ్రామ, చూడు మనం చెప్పుకున్నాం, ప్రాప్తం ఉదకం యం గ్రామం తం ప్రాప్తోదక గ్రామ అని చెప్తామంట. ఏ గ్రామానికి నీరు ప్రాప్తమైందో అటువంటి గ్రామం. ప్రాప్తం ఉదకం యం గ్రామం స ప్రాప్తోదకో గ్రామ, అటువంటి గ్రామాన్ని ప్రాప్తోదక, అటువంటి ఆ గ్రామం వరకు నీరు అందింది, దాన్ని ప్రాప్తోదకో గ్రామ అంటామంట. ఓకేనా? అందుకే అయం కుల్య నిరీక్షక, ఈ కుల్య నిరీక్షకుడు ప్రాప్తోదకం గ్రామం, ప్రాప్తమై ఉదకం ఏ గ్రామానికి అయితే దాన్ని ప్రాప్తోదకో గ్రామం అంటాం. ప్రాప్తోదకో గ్రామం నిరీక్షిస్యతే, నిరీక్షిస్తాడు భవిష్యత్ కాలంలో అండి.
నిరీక్షిష్యతే నిరీక్షణ చేస్తాడు. నిరీక్షిష్యతే నిరీక్షణ చేస్తాడు అంటే పరీక్షిస్తాడు, అన్వేషిస్తాడు, ఎలా వచ్చాయి, ఎంతవరకు వచ్చాయి, ఏం సమస్య ఉందా అని చెప్పి అలాగ నిరీక్షించడం. ఓకేనా? అయం కుల్య నిరీక్షక. కుల్య అంటే బావులు, చెరువులు, నదులు ఇవన్నీ అండి. కుల్య దానికి అనేక అర్థాలు సందర్భాన్ని బట్టి. కుల్య నిరీక్షక, నిరీక్షకుడు అంటే నిరీక్షించు. ప్రాప్తోదకం గ్రామం, ప్రాప్తం ఉదకం యం గ్రామం. ఇది స్టార్టింగ్ చెప్పాము. గ్రామం యం గ్రామం, ఏ గ్రామానికైతే. ద్వితీయ ద్వితీయాలు, ద్వితీయ తత్పురుష బహుళ సమాసం. ద్వితీయాలు విడగొట్టుకున్నామంట, బహుళ సమాసం ఉంది. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకోండి. అందరూ మెహమాన్లు వెళ్ళిపోయినప్పుడు అంటే అందరు బంధువులు వెళ్ళిపోయినప్పుడు, అందరు చుట్టాలు వెళ్ళిపోయినప్పుడు, లేదా అందరు అతిథులు వెళ్ళిపోయినప్పుడు. మెహమాన్లు అంటే ఏమిటండి? మెహమానులు అని చెప్పి మనం తెలుగు పదం అనుకుంటాను. తెలుగు పదం ఇది. అందరు మెహమానులు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే బంధువులు. అందరు బంధువులు వెళ్ళిపోయినప్పుడు, అందరూ బంధువులు వెళ్ళిపోయినప్పుడు అందరూ బంధువులు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇల్లు ఎగిరిపోయినటువంటి పక్షుల ఈ ఇల్లు ఎగిరిపోయేటువంటి పక్షుల వృక్షానికి సమానంగా. ఎగిరిపోయిన పక్షుల వృక్షానికి అంటే అటువంటి వృక్షం, ఏ వృక్షం ఎప్పుడు పశు పక్షులు ఎక్కువగా ఉంటాయండి. అవి ఒక టైం వచ్చిన తర్వాత అన్ని అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయంట. ఒక్కొక్క వాతావరణంలో ఒక చోట ఉంటాయంట, అక్కడే ఉండమంట. ఎగిరిపోతే ఏ విధంగా శాంతంగా ఉంటుంది అలాగా. అంటే దాన్ని పోల్చి చెప్పాడు. ఎగిరిపోయిన పక్షుల వృక్షానికి సమానంగా, ఎగిరిపోయిన పక్షుల వృక్షానికి సమానంగా శోభారహితంగా ప్రతీతమవుతున్నది. శోభారహిత అంటే ఎటువంటి శోభ, ఎటువంటి ఆనందం లేదన్నమాట. శోభరహితంగా ప్రతీతమవుతుంది, ఇలా అనుభూతి కలుగుతుంది. శోభారహితంగా అంటే ఎటువంటి సందడి, ఎటువంటి ఆనందం లేదు. శోభారహితంగా ప్రతీతమవుతున్నది. మన సంక్రాంతికి అందరూ బాంధవులు అందరూ వచ్చారు, ఎక్కడి నుంచో దూర నుంచి మన కుటుంబ సభ్యులంతా వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు 3 రోజులు సంతోషంగా. వాళ్ళు వెళ్ళిపోయేసరికి పాపం ఆ ఇద్దరు ఇంట్లో ముసలిళ్ళే ఇంకా కాలక్షేపం, వాళ్ళే తినుకుంటా వండుకుంటా అట్లే ఉన్నారు. అంతా శాంతమైపోయింది. ఎప్పుడో పుణ్యానికి, అమావాస్యకి, పండగకి, పబ్బడానికి వచ్చి పిల్లలు వచ్చి చూసిపోతారు అమ్మ నాన్నలు. తర్వాత వాళ్ళు పాపం ఇద్దరు ముసలిళ్ళే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే టైం పాస్ చేసుకుంటే ఆ టీవీలతోనే కాలక్షేపం. లేదంటే ఇట్లా మాలాంటి వాళ్ళు దొరికితేనే అట్లా ఏదో 2 ముక్కలు చదువు నేర్చుకుందాం అని చెప్పి అలా వచ్చి ఇక్కడ టైం పాస్ చేస్తుంటారు అన్నమాట. దగ్గరగా అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బోసిపోయినట్టు బోసిపోతుంది. అదే ఇచ్చాను ఉదాహరణ, అందుకే లౌకిక ఉదాహరణ ఇచ్చానండి. సభి అందరు చెల్లి వెళ్ళిపోయినప్పుడు ఇలా ఆ చెట్టే అంతే, చెట్టు మీద బాగా పక్షులు పడాలంటే బాగుంటుంది, లేదు శాంతంగా ఉంటున్నాడు అట్లా. దాన్ని అట్లా పోలి చెప్పామట. అంటే ఆ చెట్టుకు కూడా అటువంటి చెట్లు కూడా అన్ని పక్షులు రావండి. కొన్ని విశిష్టమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి అన్ని పక్షులు వచ్చి అక్కడ గూడ్లు పెట్టుకోవడం కానీ అవి చేస్తూ ఉంటాయండి. అన్ని చెట్లకు అన్ని పక్షులు గూడ్లు పెట్టుకోవండి. దానికి తెలుస్తుంది ఏ చెట్టుకు మనం గూడు పెట్టుకుంటేనే అది గోస్తాన్ని పెట్టుకుంటే ఎంత బలంగా ఉంటుంది, లేదా ఎన్ని రోజులు స్థిరంగా స్థాయిగా ఉంటుంది. అన్ని రకాలుగా దానికి కూడా స్వాభావిక తెలివంటూ భగవంతుడు ఇచ్చాడండి. అస్తు. గతవత్సు వెళ్ళిపోయినప్పుడు ఎవరు? సర్వేషు అభ్యాగతేషు, గతవత్సు సర్వేషు అభ్యాగతేషు, గతవత్సు సర్వేషు అభ్యాగతేషు అంటే సర్వేషు అంటే వచ్చినటువంటి బంధువులే అర్థం. గతవత్సు వెళ్ళిపోయారు ఎవరు? సర్వేషు అభ్యాగతేషు అందరూ వచ్చిపోయినటువంటి మెహమాన్లు. గతవత్సు
గతవత్సు వెళ్ళిపోయారు ఎవరు? సర్వేషు అభ్యాగతేషు వచ్చినట్టు వాళ్ళు. సర్వేషు అభ్యాగతేషు గృహం అంటే సర్వేషు అభ్యాగతేషు అంటే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. సర్వేషు అభ్యాగతేషు గృహం వచ్చి ఎవరింటికైతే వచ్చి వెళ్ళిపోయారో అటువంటి వాళ్ళ యొక్క ఇల్లు. సర్వేషు అభ్యాగతేషు గృహం, గృహం అంటే ఇల్లు. గృహం ఉడ్డీన గృహం ఏతద్ సర్వేషు అభ్యాగతేషు గృహం ఉడ్డీన గృహం ఏతద్ కూడా పెట్టారు. గృహం ఏతత్ ఈ గృహం అంటున్నారు కదా. ఈ గృహం ఎలా ఉంది? ఏతద్ గృహం ఏతద్ ఉడ్డీన విహగ వృక్షవత్. విహగ అంటే పక్షి అండి. పక్షి వృక్ష సమానంగా ఉడ్డీన విహగ వృక్షవత్. ఉడ్డీన విగహ వృక్షవత్. ఉడ్డీన విహగాః అలా ఎదురు సమాసం అండి. గృహం ఏతద్ ఉడ్డీన విహగ వృక్షవత్. ఉడ్డీన విహగ వృక్షవత్. ఉడ్డీన విహగ వృక్షవత్ అపగత అపగతం అపగత శ్రీకం ప్రతీయతే. వృక్షవత్ అపగతం శ్రీకం అంటే మొత్తం అంత లక్ష్మి అంత వెళ్ళిపోయింది. అపగతం శ్రీకం, అపగతం వెళ్ళిపోయాదంత శ్రీకం ప్రతీయత అలా ప్రతీతం అవుతుంది. అపగతం శ్రీకం ప్రతీయతే. శోభ అంటే అపగత శ్రీ అంటే శోభ అంతా వెళ్ళిపోయింది. సమస్త పదం ఉందా ఆచార్య ఇక్కడ? ఏంటండి? సమస్త పదం ఉందా? అపగత శ్రీకం ఇవి విడిగానే ఈ దీంట్లో సమాసం. ఉడ్డీన విహగ వృక్షవత్ ఇది సమస్త పదం. ఉడ్డీన విహగ వృక్షవత్ సమస్త పదం. అలా అపగత శ్రీకం, అపగత అంటే అపగతం వెళ్ళిపోయింది. శ్రీకం అంటే శ్రీ శోభ సందడి. శ్రీకం అంటే ఏ విధంగా శోభాయమానంగా ఉన్నదో ఆ ఇల్లంతా గృహం అంతా అదంతా సందడి అంతా వెళ్ళిపోయింది అన్నమాట. అపగత శ్రీకం ప్రతీయతే అలా ప్రతీతమవుతున్నది. అలా ప్రతీతమవుతున్నది. దీనికి ఏం రాయమంటారు ఆచార్య? సమస్త పదము అపగతం శ్రీకం, అపగతం శ్రీకం యస్య సహ ఎవరికైతే శోభ అంతా అపగతం అయిపోయిందో సహ గృహం తద్గృహం. అపగతం శ్రీకం గృహం గృహానికి విశేషణం. అపగతం శ్రీకం యద్గృహం యస్య సహ తద్గృహం. అటువంటి ఇల్లు శోభ అంతా సందడి అంతా వెళ్ళిపోయిందో ఎలా కనిపిస్తుంది? ఉడ్డీన విహగ పక్షివత్, ఉడ్డీన విహగ వృక్షవత్. ఉడ్డీన విహగాః యస్మాత్ వృక్షాత్. ఏ వృక్షంలో అయితే విహగాః అంటే పక్షులు ఉడ్డీన ఎగిరిపోయాయో తద్ వృక్షం ఉడ్డీన విహగవత్ వృక్షం అంటామంట. ఓకేనా? అటువంటి వృక్షం ఒక్కటి రాసుకోండి. సమస్త పదం ఇది చెప్పారు ఆచార్య. ఉడ్డీన విహగాః యస్మాత్ వృక్షాత్. ఉడ్డీన ఎగిరిపోయాయి. ఏంటి? విహగాః ఎక్కడి నుంచి? యస్మాత్ వృక్షాత్ ఏ వృక్షం నుండి అయితే. ఏ వృక్షం?
తద్ ఉడ్డీన విహగ వృక్షః తద్వత్ ఉడ్డీన వృక్షవత్ అలా వస్తుంది. తద్వత్ ఉడ్డీన వృక్షవత్. లాస్ట్ లో ఏంటి మహోదయ? అపగతం శ్రీకం తర్వాత ఓకే ఏం అండి. రాయాలి? అపగత శ్రీ అపగత శ్రీకం. శ్రీ అంటే ఇక్కడ శోభనం శోభనం. శ్రీకం ప్రతీయతే ప్రతీయతే శ్రీకం ప్రతీయతే ప్రతీయతే శ్రీకం ప్రతీయతే. శ్రీకం ప్రతీయత అండి. ప్రతీయతే ప్రతీయతే. అస్తు మహోదయ. ఇక్కడ సమస్త పదం చెప్పారు కదండి. అపగతం శ్రీకం యత్ గృహం అని తర్వాత ఏం చెప్తారండి? గృహం కాదు, ఏతత్ ఉడ్డీన విహగ వృక్షవత్. అపతం ప్రతీయతే. అపగతం శ్రీకస్మిన్ గృహే అతంశితం యస్మిన్ గృహే గృహం అయితే. ఓకే. ఓకే. ఇబ్బంది పడుతుంది. అస్తు నెట్వర్క్ ఇబ్బంది పడుతుంది. సో అండి రేపు చెప్పుకున్న నెట్వర్క్ అస్తే ఈ వాక్యాలు రేపు పంపించేద్దాం. ఇంకా సందేహాలను మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. జై నమస్తే.